చేస్తాడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ? పోయా నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగినా, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబో, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం. ఒక్క ఊళ్ళోనన్న రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు, సడి లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మూడవ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే రెండు ఆశ్చర్యమైంది నాకు. ఒకటి 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయిండు మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజుల క్యాన్లకి 9,500 కోట్లు ఎగిరిపాయి. అదొకటి ఆశ్చర్యం. రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పి ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న. 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి.